కమ్యూనిటీ హాల్ ఓల్డ్ కాలనీ ఎల్ఎంది ఏరియాకి వచ్చామండి. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్తాను. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మీరు చూస్తున్నది ఇల్లందులోని 24 ఏరియా కమ్యూనిటీ హాల్ అండి. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. ఈరోజైతే వెల్ బేబీ షో జరిగిందండి. మీకు ఆ విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ భోజనశాల కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మాకు ఇల్లందులో కోతులు ఎక్కువ అండి. కోతులు అనేవి లోపలికి రాకుండా మంచి షెల్టర్ తోటి చాలా చక్కగా నిర్మించారు. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. మరి వెల్ బేబీ షో చూసేద్దాం రండి. ఏం పేరు? వెనీషియానా? ఈ వెల్ బేబీ షో అనేది 0 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకి నిర్వహించారండి. అలాగే తల్లిదండ్రులు టీకా కార్డును కలిగి ఉండాలి. హైజీనిక్ డ్రెస్అప్ పద్ధతి, ఎత్తు, బరువు కూడా మార్కులు కేటాయించుతారు. పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. ఈ విధంగా ఇలా అన్నీ కూడా చూసి బాగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి బేబీ కింగ్, బేబీ క్వీన్, ప్రిన్స్ 1, ప్రిన్స్ 2, ప్రిన్సెస్ 1 మరియు ప్రిన్సెస్ 2 ఇలా బహుమతులు ఇవ్వబడతాయి. ఈరోజు పిల్లల కేరింతలతోటి సింగరేణి కమ్యూనిటీ హాల్ అయితే చాలా సందడిగా ఉంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం 10:30 నుంచి ప్రారంభమైందండి. వచ్చిన పిల్లలందరినీ కూడా వెయిట్ చూసి అలాగే వాళ్ళ ఎత్తు అలాగే తల్లిదండ్రుల పేర్లు అన్నీ నమోదు చేసుకొని ఒక పేపర్ పైన అయితే రాసి ఇవ్వడం జరుగుతుంది. మేము మా మనవరాల్ని కూడా వెల్ బేబీ షోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి మా మనవరాలు ప్రైజ్ గెలుచుకుందో లేదో మీరే చూసేయండి. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మొదటిగా మాట్లాడవలసిందిగా ట్రైనింగ్ మేనేజర్ ఎంపీటీసీ శ్రీ ఏ మహేశ్వర్ గారు కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. సేవా అధ్యక్షురాలు ముందు మనకు ఆరోగ్యమే మహాభాగ్యమే సామెత ఉంది. ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మన ఇల్లు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలాగే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ చూసినా కల్తీ అనేది మనకు ఏ పాలు కల్తీ, నీరు కల్తీ, ఫుడ్ కల్తీ. కాబట్టి మన పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా అంటే మన వాళ్ళ పిల్లలు చాలా జాగ్రత్తగా వాళ్ళ పోషణ చేసుకుంటూ మంచి ఫుడ్, నాణ్యమైన ఫుడ్, అలాగే మంచి టైం వ్యాక్సినేషన్స్ చేసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటే మన ఇంట్లో చాలా ఆరోగ్యంగా పెడితే ఆటోమేటిక్గా దేశం కూడా మన ఆరోగ్యం డెవలప్ అవుతుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటేనే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పేరెంట్స్ పిల్లల్ని ఆరోగ్యంగా మంచి ఆహారంతో టైం వ్యాక్సిన్ చేసుకుని వాళ్ళని పెంచుకుంటూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. డయాబెటీస్ గురించి కూడా రక్షణ పొందుతారు. అలాగే పిల్లలు రోజుకి 8 నుంచి 10 సార్లు ఇలాగే తల్లిపాల వలన తల్లికి కూడా ఉపయోగం ఏంటంటే రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ కూడా రక్షణ పొందుతారు ఈ తల్లిపాల వలన. ప్రిన్స్ 1, ప్రిన్స్ 2 అని, ప్రిన్సెస్ 1, ప్రిన్సెస్ 2 అని 6 కేటగిరీలో పిల్లలందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. గెలుపుకున్న వారికి ఆరోగ్యకరమైన పిల్లలకి మరి వాళ్ళందరికీ కూడా సింగరేణి ఏరియా డాక్టర్ గారు పిల్లలందరినీ కూడా పరీక్షించి వారందరూ టీకాలు వేయించుకున్నారా లేదా అని చెక్ చేసి మార్కులు కేటాయించుతారు. దానిని బట్టి ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల సరైన టయానికి పిల్లలకి టీకాలు వేయించాలని అలాగే తల్లి పిల్ల ఆరోగ్యం గురించి ఇలా అవగాహన కలిగిస్తూ చాలా మంచి ప్రోగ్రాం అయితే నిర్వహించారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ జరిపి విజేతలైన వారికి ప్రోత్సాహ బహుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విజేతలందరికీ కూడా డిసెంబర్ 23 సింగరేణి డే రోజు బహుమతులు అనేవి ఇవ్వబడతాయండి. ఇక్కడ డాక్టర్ గారు మా మనవరాలకి అన్ని టీకాలు వేయించామా లేదా అనేది చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడికి వచ్చిన పిల్లలందరినీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అందరి వివరాలు నమోదు చేసుకొని వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది.
ఈ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదండి. ఈ బాబుకి కూడా ప్రైజ్ అనేది వచ్చింది. మా మనవరాలికి కూడా వ్యాక్సిన్ వేయించాను ఈరోజే. నన్ను చూసి అలిగిందండి వ్యాక్సిన్ వేయించానని. ప్రిన్సెస్ 1, ప్రిన్సెస్ 2 కేటగిరీస్కి మనము హెల్త్ చెకప్ చేయడం జరిగింది. మరి ఇందులో మొదటిగా బేబీ కింగ్గా సెలెక్ట్ అయిన వారిని నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఎల్ అమన్ సాయి, ఫాదర్ ఆఫ్ ఎల్ మధుకుమార్, మదర్ ఆఫ్ స్వర్ణలత ఓల్డ్ కాలనీ, వారు బేబీ కింగ్కి సెలెక్ట్ అయ్యారు. తర్వాత కేటగిరీకి సెలెక్ట్ అయిన వారు ఎన్ సమన్య, ఫాదర్ ఆఫ్ ఎన్ సురేష్, మదర్ ఆఫ్ ఎన్ శిరీష, వారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నారు. సెలెక్ట్ డి సుశాంత్, ఫాదర్ ఆఫ్ డి మంగీల, మదర్ ఆఫ్ ఏ కళ్యాణ్. మెయిల్ కేటగిరీలో ప్రిన్స్ 1 కేటగిరీకి సెలెక్ట్ అయ్యారు బి సుశాంత్. కేటగిరీకి సెలెక్ట్ అయ్యారు కే శ్రీయాంశ్, ఫాదర్ ఆఫ్ కే భరత్, మదర్ ఆఫ్ కే మానస. వారిని వేదికపై కావాల్సిన కోరుతున్నారు. ప్రిన్సెస్ 1 కేటగిరీకి సెలెక్ట్ అయ్యారు నందిష ఆర్య, ఫాదర్ ఆఫ్ పి కిషోర్ కుమార్, మదర్ ఆఫ్ జాహ్నవి. నందిత ఆర్య. తర్వాత ప్రిన్సెస్ 2 కేటగిరీకి సెలెక్ట్ అయ్యారు కే మోన్విత, ఫాదర్ ఆఫ్ కే నరేష్, మదర్ ఆఫ్ కే రమ్య. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ కన్సోలేషన్ ఇవ్వబడుతుంది. సింగరేణి కమ్యూనిటీ హాల్ లోపల ఇలా ఉంటుందండి. చాలా పెద్ద హాలు. ఇటు వెనక వైపుకి వెళ్తే మనకి అక్కడ ఫస్ట్ హ్యాండ్ వాష్ కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వాష్. ఇటువైపు టాయిలెట్స్ ఉన్నాయి. మీకు అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, డోర్ నుంచి లోపలికి అన్నీ కూడా వరుసగా టాయిలెట్స్. గాలి వెళ్తూ రావడానికి చాలా కిటికీలు అయితే అమర్చారు చూడండి హాల్కి. ఇక పైన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఇటువైపు దాని ఎదురుగానే ఇక్కడ ఇదంతా కూడా భోజనశాల అన్నమాట. మొత్తం కోతులు అనేవి రాకుండా చక్కగా గ్రిల్ అనేది ఏర్పాటు చేశారు. మొత్తం టాప్ వరకు కూడా గాలి వెలుతురు కూడా బాగా వచ్చేట్టుగా చూడండి చాలా చక్కగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి మా సింగరేణి వెల్ బేబీ షో అలాగే భోజనశాల ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా నా ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసారు కదా మా మనవరాలు నందిష ఆర్య ప్రిన్సెస్ 1 ప్రైజ్ అయితే గెలుచుకుంది. మేము చక్కగా ఆనందంగా ఇంటికైతే బయలుదేరాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.